నేను కాదు వాడింది మా మదర్. సో మా మదర్ అభిప్రాయం ఏంటి, హెయిర్ ఆయిల్ వాడొచ్చా వాడకూడదా, ఈ హెయిర్ ఆయిల్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందా, సో దీని ప్రైస్ ఎంత, సో ఇది మనము కంటిన్యూ చేసి దీని వల్ల ఎఫెక్టివ్ ఏమైనా ఉందా లేదా, ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాదమ్మ రాయిలో వాడితే తలనొప్పి, ఎండుగులు నల్లంగా వస్తాయి. మంగుకి కావాలంటే చెప్పు దుడ్డు, మంగుకి కావాలంటే నా లైకులు కొడితే మళ్ళీ చెప్తాను. వాడుకుంటే ఇంకా మంగు ఉండదు, బాగుంటుంది. అది గ్లామర్ గా కూడా ఉంటది. అది దాని వల్ల ఎఫెక్ట్ ఉండదు స్కిన్ కి. ఎండలో తిరిగినా తోటలో పోయినా చాలా పోయినా ఏముంటుంది, బాగుంటది. చర్మం కూడా నల్లగా రావటం లేదు, మంగు ఉంది కూడా లేనట్టే ఉంటది. అది పెట్టను, మళ్ళీ పెడతాను. ప్రైస్ అనేది మనకు రీజనబుల్ ఉండాలా, హెయిర్ ఆయిల్ అనేది కంప్లీట్ గా మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వాలా, అండ్ హెయిర్ ఆయిల్ అనేది ప్రతి ఒక్క దగ్గర మనకి అవైలబుల్ అనేది ఉండాలి. సో ఈ 3 పాయింట్స్ అని మ్యాండేటరీగా మనం కన్ఫామ్ గా చూసుకోవాలి. ఎందుకంటే చాలా రకాల హెయిర్ ఫాల్స్ అనేది మీకు రివ్యూ ఇస్తూ ఉంటారు. సో దాని ప్రైస్ రేంజ్ అనేది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. బట్ ఒక్కొక్కసారి అంటే ఈ మంత్ కొంటే నెక్స్ట్ మంత్ కొనుక్కోలేకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. బట్ నేను చెప్పే హెయిర్ ఆయిల్ అనేది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మీకు అవైలబుల్ లో ఉంటుంది. అండ్ ఇది ఒక్కసారి పర్చేస్ చేస్తే మీకు ఎవ్రీ వీక్ 2 times పెట్టుకున్నా కూడా 1 month 1.5 month ఈజీగా వస్తుంది. సో దీని కాంబినేషన్ అనేది ఒక షాంపూ ఉంది, అదే హిమాలయ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. సో ఈ రెండు వాడడం వల్ల మీకు కంప్లీట్ గా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నా కాదంబరి ఆయిల్? ఒక 5 సంవత్సరాల నుంచి వాడుతుండ. ఎంటికలు పోడుతున్నాయా? లేదు. ఇది లేడీస్ కు వాడుకోవచ్చా, బాయ్స్ కు వాడుకోవచ్చా? ఇద్దరికి వాడుకోవచ్చు. ముందుకు వచ్చాను. సో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళు ఇంతకు ముందు చాలా రకాల హెయిర్ ఆయిల్ వాడి ఉంటారు, బట్ ఉపయోగం లేకపోవచ్చు. బట్ ఇది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే ఆయిల్ అనేది మీకు డెఫినెట్లీ గా కంప్లీట్ గా హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తుంది. సో మీరు ఇంతకు ముందు చాలా రకాల హెయిర్ ఆయిల్స్ మార్కెట్ లో దొరుకుతున్నవి తెచ్చుకొని వాడి ఉంటారు, బట్ వాటి వల్ల కంప్లీట్ గా మీకు రిజల్ట్ అనేది ఉండకపోవచ్చు. బట్ నేను చెప్పే హెయిర్ ఆయిల్ వల్ల డెఫినెట్ గా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. బట్ ఇది నేను చెప్పేది కాదు, మా మదర్ ఆల్రెడీ 3 years నుంచి ఈ హెయిర్ ఆయిల్ అనేది వాడుతూ ఉంది. సో దానికి రిజల్ట్ బాగుంది కాబట్టి ఒకసారి ఈ వీడియో చేయించనా చేస్తుంది హెయిర్ ఆయిల్ వాడడం వల్ల. ఈ హెయిర్ ఆయిల్ వాడక ముందు నేను హెయిర్ ఆయిల్ కి సంబంధించి కస్టమర్ కేర్ కాల్ చేసి కూడా నేను పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాను. ఈ హెయిర్ ఆయిల్ అనేది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది కాదు, గత ఒక 15-20 years కిందటి నుంచి హెయిర్ ఆయిల్ అనేది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. బట్ ఏంటంటే ఈ హెయిర్ ఆయిల్ అనేది ఎవరికి తెలియదు. సో ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ హెయిర్ ఆయిల్ ఒకటే కాదు, మనకి ఈ హెయిర్ ఆయిల్ కాంబినేషన్ ఒక షాంపూ ఉంది, అది హిమాలయ యాంటీ హెయిర్ ఫాల్. సో ఇవి రెండు వాడటం వల్ల నీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. సో హెయిర్ హెల్దీగా ఉంటుంది. సో నీకు కొంచెం హెయిర్ ఆయిల్ పెట్టినప్పుడు జిడ్నెస్ అనేది అలాంటి ఏమీ ఉండదు. నీకు హెడ్ ఎంచ్ ఉన్నా కూడా కొంచెం కంట్రోల్ అనేది రీజనబుల్ ప్రైజెస్. సో ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, హెయిర్ ఆయిల్ అనేది ఎవరు పడితే వాళ్ళు హెయిర్ ఆయిల్ అని నేను సజెస్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే మనం సజెస్ట్ చేసే హెయిర్ ఆయిల్ అనేది కంప్లీట్ గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలా. బట్ ఈ మంత్ కొనుక్కున్నా కూడా నెక్స్ట్ మంత్ కూడా మనం కొనుక్కునే, నేను చెప్పడం కాదు, మా మదరే ఈ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో తన రివ్యూ కూడా తీసుకుంటాను. సో ఎందుకంటే హెయిర్ ఆయిల్ ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. కాదమ్మ రాయిలో వాడితే తలనొప్పి, ఎండుగులు నల్లంగా వస్తాయి. కొంచెం ఓడకుండా కూడా ఉంటుండయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దానికి ఆయిల్ పెట్టుకున్నాను మాత్రమే కాదు, హిమాలయ షాంపూ వాడుకోవాలా. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నా కాదంబరి ఆయిల్? ఒక 5 సంవత్సరాల నుంచి వాడుతుండ. ఎంటికలు పోడుతున్నాయా? లేదు. ఇది లేడీస్ కు వాడుకోవచ్చా, బాయ్స్ కు వాడుకోవచ్చా? ఇద్దరికి వాడుకోవచ్చు. ఎంటికలు పెట్టుకున్నా కూడా సౌరు పెట్టినట్టు ఉండవు, బాగా ఇడిగా బాగుంటాయి చూసేదానికి, ముద్దలు ముద్దలుగా లేకుండా. దీని ముందు ఎన్ని హెయిర్ ఆయిల్ వాడినవా? చాలా రకాలు వాడిని, అన్ని బుచ్చన్ని ఊడిపోయి. ఇప్పుడు ఈ వాడిన పాట మరి ఇది వాడతా మధ్యలో లేకుంటే మళ్ళీ ఒక నెల ఏరేది మామూలు కొబ్బరి సోర ఆడితే ఎంటికలన్నీ ఊడిపోయి. మళ్ళీ ఇది తెచ్చుకొని ఆడుకున్న పాట కుర కంట్రోల్ అయ్యి. ఈ షాంపూ హిమాలయ షాంపూ. ఇది ఎంత రేటు పడుతుంది కాదంబరి ఆయిల్? 200 పడద్ది, 199 రూపాయలకి ఇస్తారు. హిమాలయ షాంపూ చిన్నదైతే 75 రూపాయలు, పెద్దదైతే 200 చిల్లర అవుద్ది. ఆ రెండు వాడుకుంటే నాకేం బాగానే ఉంది, వాడుకోవచ్చు. 200 రూపాయలు పెట్టిన ఆయిల్ ఎన్ని రోజులు వస్తుంది? ఒక నెల వస్తుంది. వారానికి ఎన్నిసార్లు పెట్టుకుంటావు? 2 సార్లు పెట్టుకుంటా. 2 సార్లు? 2 సార్లు పెట్టుకుంటాను. మధ్యలో కొంచెం ఎప్పుడన్నా సౌరు పెట్టుకున్నట్టే ఉండదు కాబట్టి కొంచెం రాసుకుంటాను. వారానికి 2 సార్లు పెట్టుకుంటాను. ఎంతసేపు ఉండిచ్చాలి ఆయిల్ పెట్టుకున్న తర్వాత? ఎంతసేపు ఉండిచ్చి హెడ్ బాత్ చేసుకోవాలా, తలస్థానం?
అసలు ఇది పెట్టి ఈ వారం పెట్టుకుంటే మళ్ళీ వారం తల స్నానం చేసుకోవాలా. అంతసేపు కాదు, ఒక గంట సేపు 2 గంటల సేపు పెట్టుకొని తలస్నానం చేసుకునే దానికి బాగుంటుందా, లేకపోతే నైట్ పెట్టుకొని రేపు మామూలుగా ఉంచుకునేదే ఆ. ఇది పెట్టుకునేది. ఉమ్, ఏ రాయిలు అయితే మామూలుగా కినికలు ఉండేది ఎన్ని అయితే ఈ నల్లంగా వచ్చేది ఎన్ని అయితే అప్పుడు పెట్టుకొని ఒక 2 గంటలకు పోసుకోవాలంటారు. ఇది అటు పెట్టుకోవెళ్ళా. ఇది కుట్టిన జిడ్డు ఉండదా ఆయిల్? జిడ్డు ఉండదు, ఆ. నీట్ గా ఉండదు, ఎంటుకలు సౌరికి ఉన్నట్టే ఉండదు, ఆ. బాగుంటది ఎంటుకలు. ఆ. అది ఇది వాడుకోవచ్చా? 200 రూపాయలకి మేలేనిది. మేలే ఇది. పదలకూరులో ఆ. ఇది ఫ్యాన్ స్టోర్ లో దొరుకుతాయి, సంఘాల్లో దొరకదు, ఆ. నెల్లూరులో దొరుకుతుంది, ఆ. ఆన్లైన్ లో ఉంటుంది. ఆ. తెచ్చుకొని వాడుకోండి, బాగుంటుంది నీట్ గా. సరే, ఆడవాళ్ళకి ఏం చెబుతావా? ఏం చెప్పాలా? అదే మామూలుగా ఇది ఆయిల్ వాళ్ళు కూడా చాలా రకాలు వాడుంటారు కదా. అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఇది వాడుకోండి, బాగుంది. నేను చాలా రకాలు వాడినాను, వాడుకుంటున్నాను. అది బాగలేదు కాబట్టి ఇది వాడుకుంటున్నాను. మంగుకి కూడా ఏరేది వాడుకుంటున్నాను. అయినా ఇప్పుడు చెప్పను, మళ్ళీ చెప్తా ఇంకో వీడియోలోను. బాగుంటుంది అది. ఒక సోపు చర్మం మీద మంగు పోయేదానికి. చర్మం మీద మంగు పోయేదానికి మళ్ళీ చెప్తాను. ఈ రోజు చెప్పను, మళ్ళీ వీడియో చూసుకోండి, తర్వాత చెప్తాను. సరే, ఇది ఇద్దరు వాడచ్చు, బాయ్స్ వాడచ్చు, లేడీస్ వాడచ్చు. బాగుంటది, వాడుకోండి. అది చూసిన వాళ్ళు సపరేట్ చేయండి. అది సరేలే. మంగుకి కావాలంటే చెప్పదు. మంగుకి కావాలంటే నా లైక్ కుడితే మళ్ళీ చెప్తాను. వాడుకుంటే ఇంక మంగు ఉండదు, బాగుంటుంది. అది గ్లామర్ గా కూడా ఉంటది. అది దానివల్ల ఎఫెక్ట్ ఉండదు స్కిన్ కి. ఎండలో తిరిగినా తోటలో పోయినా చాలా పోయినా ఏముంటుందో బాగుంటది. చర్మం కూడా నల్లగా రావటం లేదు. మంగు ఉంది కూడా లేనట్టే ఉంటది. అది ఇప్పుడు పెట్టను, మళ్ళీ పెడతాను. సరేలే. సరే.